ఇవి గసాలు. ఈ గసాలు ఇవన్నీ ఒక దగ్గర కలిపి మిక్స్ చేసుకోవాలి. పొద్దుతిరుగుడు పూలు. ఈ పొద్దుతిరుగుడు పూలు అంటే అందరికీ తెలుసు. పొద్దుతిరుగుడు పూలు, ఇక ఉల్వలు, పల్లీలు, ఈ చింతగింజలు ముందు వేయించి ఇట్లా తెల్లగా చేసుకొని పెట్టుకున్నాం. ఇంట్లో వేసి కలుపుకోవాలి. బాదాం, నువ్వులు, అవశలు, ఇక పిస్తా అయితే ఇది ఇట్లా ఒలుచుకున్నాం అన్నట్లు ముందే. ఇట్లా ఒలుచుకోవాలి పిస్తా. ఇగో ఇట్లా ఒలుచుకోవాలి పిస్తా. ఒలుచుకొని అన్నీ మిక్స్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకొని పెట్టుకోవాలి. పొద్దున రోజు చాయ్ తాగే చెంచాతోటి 2 చెంచాలు బుక్కాలి. మనకు మోకాళ్ళ నొప్పులకు కానీ ఆరోగ్యానికి జర మంచిగా ఉంటుంది. ఇట్లా చేసుకోవాలి. మనము పని మీద పడతాం చేసుకొని రోజు 2 చెంచాలు వేసుకొని బుక్కొచ్చు. ఇగో పల్లీలు వేయించుకుంటున్నాము. ఇట్లా వేయించుకోవాలి. సిమ్ములో పోయి మంట పెట్టి వేయించుకోవాలి. తీసుకుంటున్నాము. ఇట్లా ఎక్కువ ఎర్రగా అయిపోతాయి. ఇక నువ్వులు ఇట్లా వేయించుకోవాలి. కొంచెం దూరంగా వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోతాయి. ఇవి సిమ్ములో పెట్టాలి. ఎల్లాడుతాయి. చిటపట అంటే నువ్వులు అయినా వేయించుకున్నాము. ఇట్లా తీసుకోవాలి. ఇట్లున్నప్పుడే ఎక్కువ మాడనియొద్దు. మాడితే టేస్ట్ ఉండదు. బుక్కబుద్దిగా చలు వేసుకోవచ్చు. ఎండమిరపకాయలు వేయించి ఎల్లిపాయలు 2-3 వేసేసి చేసుకోవచ్చు. నూనె కూడా ఏం పోసుకోకుండా బట్టలు చలు ఇట్లనే వేయించుకోవాలి. పట్టుపట్ట అంటే పట్టించుకోవాలి. ఇవి వేసుకొని మిరపకాయ పొడి చేసుకుంటే కూడా ఇట్లా బాగుంటుంది. అందులో వేసి రొట్టెలకు కానీ చపాతీలల్లో ఇడ్లీలల్లో కూడా తినొచ్చు. బాగుంటే తింటూరు. మనం ఇప్పుడు వేయించుకుంటలేము. పొద్దుతిరుగుడు ఇవి కూడా వేయించుకోవాలి. అన్నీ వేయించుకున్నాం. అన్నీ ఒక దగ్గరికి ఇట్లా వేసుకొని పోసుకోవాలి. చెప్పిన కదా ఇవి కూడా వేయించుకోవాలి. వేగినాయి చూడ ఇట్లా తీసుకోవాలి. ఇట్లున్నప్పుడే తీసుకోవాలి. అది మాడిపోతే బాగుండదు. ఇగో పిస్తా బాదాం మీకు వేసుకోవాలి. బాగుంటుంది. మర్చిపోయినాము. ఇగో చింతగింజలు వేయించుకొని పోసుకుంటాం. ఇక కాజు మీకు చూపించలేను కదా. ఇక కాజు కూడా వేసుకోవాలి. అన్నీ వేయించుకున్నాం కదా. ఇక మిక్స్ పట్టుకుంటే ఇక లేదు. ఇంకొకసారి వేసుకోవాలి. ఇవి అన్నీ మీకు చూపించినాయి కదా. అన్ని పొళ్ళైనా మిక్సీలు వేసుకున్నా సన్నగా అయిపోయింది. ఇట్లా సన్నగా చేసుకోవాలి. మీరు కూడా ఎప్పుడన్నా చేసుకోండి. రోజు పొద్దున తినొచ్చు. ఇట్లా 2 చెంచాలు తిని నీళ్ళు తాగినా కానీ మంచిది. మనకు పేయికి కూడా మంచిది. మీరు కూడా చేసుకోండి. బయట బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా చేసుకోండి. చూడండి.